పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వ్యవహార శైలిపై బగ్గుమంటోంది బీజేపీ. విపక్ష సభ్యుల ప్రవర్తనపై రోజుకో వీడియో విడుదల చేస్తూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇటు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. ఇంతకీ స్పీకర్ ప్రధాని మోదీతో విపక్ష సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారా? ఆ వీడియోలో అసలేముంది? పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబడుతోంది బీజేపీ. ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా పట్ల కాంగ్రెస్ ఎంపీలు దారుణంగా ప్రవర్తించారని మండిపడుతోంది. ఇందుకు సంబంధించిన మరో వీడియోను పోస్ట్ చేశారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. స్పీకర్ ఛాంబర్ లో 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్ లోకి ప్రవేశించి స్పీకర్ ఓం బిర్లాను దూషించారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంట్ లోనూ ప్రధాని మోదీని దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇందుకు సంబంధించిన వీడియోను చట్ట విరుద్ధంగా రికార్డు చేశారని అన్నారు కిరణ్ రిజిజు. 20-25 कांग्रेस एमपीज स्पीकर के चैम्बर में जबरदस्त घुस गए, तो मैं भी दौड़ के गए कि भाई स्पीकर साहब के साथ क्या बदसलूकी किया जा रहा है. तो वहाँ इतना गाली गलौज किया गया. प्रियंका जी और वेणुगोपाल जी भी वही थे, उन्हीं के सामने में गाली किया है. वेणुगोपाल जी और प्रियंका गांधी जी ने गाली नहीं दिया, उनके मौजूदगी में कांग्रेस एमपीज लोग ने बहुत गाली दिया और कहा कि प्रधानमंत्री, देश का प्रधानमंत्री का हम लोग क्या करता है आप लोग देखो. प्रधानमंत्री जब आएंगे सदन में उसके साथ क्या करता है आप लोग देख लो. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ ఎంపీలు నిరసన మాత్రమే తెలిపారన్న ఆమె రిజిజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. अब्यूज नहीं किया. कुछ एक दो एमपी थे जिनको जो थोड़े ज्यादा नाराज थे, तो उन्होंने वो एक्सप्रेस किया, अपनी नाराजगी एक्सप्रेस की. और मैंने ये भी देखा है कि मैं पीछे से इनकरेज कर रही थी, बिल्कुल झूठ है, मैं चुपचाप बैठी थी. और अंत में मैंने एक दो चीजें बोली శాంతి से స్పీకర్ సాబ్ को. పార్లమెంటరీ నియమాలను విపక్ష సభ్యులు పదే పదే ఉల్లంఘిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంటే స్పీకర్ తమ గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ అంటోంది. ఈ వ్యవహారంపై పార్లమెంటు లోపల బయట రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.